వెల్కమ్ టు థీర్మా రివ్యూస్ అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేస్తారు కదా మైదాన్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన అబ్బాయి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తో బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం మైదాన్ అంటే ఏం లేదు బై మన 1950 నుంచి 1980s మధ్యలో మనకి జరిగిన ఇన్సిడెన్సెస్ అనమాట. పర్టికులర్గా చెప్పుకోవాల్సిందంటే రహీం గారు అనే ఒక కోచ్ ఉంటాడు అనమాట, ఫుట్బాల్ కోచ్కి సంబంధించిన తన లైఫ్ గురించి ఒక స్టోరీ. అతని వల్ల మనకి ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎలా వచ్చిందనే దాని మీద తీసారు ఒక బయోపిక్ అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మెయిన్ లీడ్ యాక్టర్స్లో ఎవరైతే ఉన్నారంటే అజయ్ దేవన్ గారు ఉన్నారు అండ్ ప్రియమణి గారు ఉన్నారన్నమాట. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ లాగా మంచిగా చేసారు. అండ్ అజయ్ దేవన్ గారు అయితే సపరేట్గా అతని క్యారెక్టర్ గురించి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం గురించి పర్ఫెక్ట్గా చూపించారు. ఇంకొక మంచి విషయం ఏంటంటే అతను రహీం గారు ఎవరైతే ఉన్నారో మన హైదరాబాద్ పుట్టి పెరిగిన వారు అనమాట. అండ్ సికింద్రాబాద్ గలీలలో ఒక పోరాగాన్ని తీసుకుపోయి నేషనల్ లెవెల్లో తీసుకుపోయిన గొప్ప వ్యక్తి అనుకోవచ్చు. మంచి నేషన్ కోసం కొట్లాడే వ్యక్తుల ఈయనొకరు అనమాట. చాలా స్ట్రగుల్ చేసిరన్నమాట. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. అప్పట్లో ఆ సిచ్యువేషన్స్లో కూడా ఇతని హెల్త్ కూడా కేర్ చేయకుండా నేషన్ కోసం కొట్లాడిన వ్యక్తుల ఇతను ఒకరు అనమాట. సో నాకైతే మంచిగా అనిపించింది. మూవీ చూసినాకైతే మంచి ఫీల్ గుడ్ మూవీ అనిపించింది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం ఫుట్బాల్ మీద ఫోకస్ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ గమనిస్తే ఫుట్బాల్కి సంబంధించిన చాలా మూవీస్ వచ్చినాయి. లైక్ మన అమితాబ్ బచ్చన్ది గారిది కూడా ఒకటి వచ్చింది, గలీలలో ఆడేటోళ్ళం కూడా ఇంటర్నేషనల్ వెళ్ళి గెలిపిస్తాడు. టక్కలో ఏదో ఉంది టక్కర్, అది కూడా బాగా అనిపిస్తుంది. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడికి ఈ మూవీకి వచ్చేసరికి రివ్యూకి వచ్చేసరికి అయితే ప్రియమణి గారు అయితే హస్బెండ్ ఆమె వైఫ్ క్యారెక్టర్లో చాలా ఇన్వాల్వ్ అయిపోయింది అండ్ చాలా మంచి రోల్ అయితే ప్లే చేసింది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే కొన్ని లీడ్ యాక్టర్స్ వాళ్ళందరూ కూడా బాగానే చేసారు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. ఇక్కడ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే అవి మూవీ యొక్క డ్యూరేషను. సో ఆబ్వియస్గా బయోపిక్ కాబట్టి అండ్ కొంచెం డ్రామా ఉంటుంది. సో డ్రామా అక్కడ కొంచెం ల్యాగ్స్ ఉంటాయి, సో అది అనిపిస్తుంది. అండ్ ఆల్సో డ్యూరేషన్ ఎక్కువ ఉంది. ఇవి రెండు మైనస్లు తావి. దీనివల్ల కొంచెం పాయింట్స్ ఏవైతే తగ్గియాల్సి వస్తుందో ఓవరాల్గా రేటింగ్ ఇచ్చేటప్పుడు చెప్తాను. ఫైనల్గా మాత్రమే ఒక ఫీల్ గుడ్ మూవీ అనమాట. మీకు టైం ఉంది, 3 hours ఇట్లా స్పెండ్ చేయగలుగుతారంటే వెళ్ళి చూడండి మైదాన్ మూవీ. ఒక ఇండియను ఒక నేషన్ ఫైట్ చేస్తాడు, ఎట్లా వర్క్ చేస్తాడు అన్నీ వదిలేసుకొని అని దాని మీద మంచిగా చేసారు. ఫుట్బాల్ ఆ ఫీల్ మీకు బాగా అనిపిస్తుంది. అండ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. బ్యాక్గ్రౌండ్ విఎఫ్ఎక్స్ అవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. అవి కమింగ్ టు రేటింగ్ వచ్చేసరికి అయితేనేమో నేను 3 out of 5 ఇస్తున్నా. యాక్చువల్లీ 3.5 ఇవ్వాల్సిందిగా 3 out of 5 ఎందుకు ఇస్తున్నట్టు ఒకటి కొంచెం డ్రామా ఉంటుంది. మధ్యలో వీళ్ళందరూ కూర్చొని ఆ ఓటింగ్లు అవన్నీ చేస్తారు. సో అది నాకు కొంచెం సోదిలాగా అనిపించింది ఎక్కువ. సో ఆ కీ పాయింటే కానీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, సోదిలాగా అనిపించింది. అండ్ ఆల్సో డ్యూరేషన్ అనమాట. సో ఆబ్వియస్గా నేను ఈ పాయింట్ స్టార్టింగ్లో చెప్పాల్సింది కానీ మర్చిపోయిన ఏంటంటే మూవీస్ వచ్చేసరికి బయోగ్రఫీ మూవీస్ ఏంటంటే ఒక పర్సన్ యొక్క ఒక ఇండెక్స్ లాగా అనమాట. సో యాక్చువల్లీ మనం బయోగ్రఫీ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కొన్ని బుక్స్ ఉంటాయి, వేరే వాళ్ళ ఆథర్స్ ఉంటారు, వాళ్ళు రాసినా కానీ లేకపోతే కొంతమంది బయోగ్రఫీ రాస్తారు, అవి చదువుకోవడం బెటర్. మూవీ ఏంటంటే అవి ఒక షార్ట్ ఇండెక్స్ లాగా అనమాట. పలానా టైంలో పలానా సిచ్యువేషన్స్ అయినా ఇట్లా అనేది చూపిస్తారు. ఈవెన్ మూవీలో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో టైం, ఇయర్, మన సికింద్రాబాద్కి పోయినప్పుడుది, హైదరాబాద్కి పోయినప్పుడుది కూడా కొన్ని సిచ్యువేషన్స్ అండ్ కలకత్తాలో కూడా పోయింది కూడా సిచ్యువేషన్ చూపిస్తారన్నమాట. అండ్ ఇక్కడ విఎఫ్ఎక్స్ షార్ట్స్ బాగా అనిపించినాయి. అండ్ దీని తర్వాత ఏమైనా రికమెండేషన్స్ ఉన్నాయంటే ఇంతకుముందు చెప్పినా కదా అమితాబ్ బచ్చన్ గారిది ఒకటి ఉందన్నమాట. అండ్ మీరు కార్టూన్ సైడ్ యానిమీ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఇట్లా ఐ థింక్ ఇది ఉంది, ఇనజుమా 11 అనేది ఒకటి యానిమేటెడ్ సిరీస్ ఉంది, ఫుట్బాల్ మీద బేస్ ఉంటుంది. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఐ థింక్ యూట్యూబ్లో కొన్ని షార్ట్ వీడియోస్ ఉన్నాయి, షార్ట్ కానీ చిన్న క్లిప్స్ వీడియోస్ ఉంటాయి, అవి కూడా ఫుట్బాల్ బేస్డ్ మీద కానీ సూపర్ న్యాచురల్ పవర్స్ మీద ఉంటుంది. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇట్లా మీరు ఫుట్బాల్ రిలేటెడ్ కంటెంట్ కావాలి అనుకుంటే ఇట్లా. సో ఇది నా రివ్యూ అనుకోవచ్చు మైదాన్ మూవీకి సంబంధించింది. మీరు ఏమనుకోవడం మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తే వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.